కావేరీ నది ఒడిలో మెల్లగా ఉదయించే సూర్యకాంతిలో కనిపించే ఈ మహాక్షేత్రం ఇది కేవలం ఒక దేవాలయం కాదు, వేల ఏళ్ల జ్ఞానం గల ఇంజనీరింగ్ అద్భుతం. శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం 156 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతూ 7 ప్రాకారాలతో ఒక సంపూర్ణ పట్టణంలా నిర్మితమైంది. బయటనుంచి లోపలికి ప్రతి గోడ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, ప్రతి ద్వారం ఒక కొత్త లోకానికి ఆహ్వానం. ఆకాశాన్ని తాకే రాజగోపురం ముందుకు నడుస్తుంటే మనిషి ఎంత చిన్నవాడో, ఈ సృష్టి ఎంత మహత్తరమో అనిపిస్తుంది. ఒకే అక్షంపై సరిగ్గా సరిపోయే 21 గోపురాలు. ఇది కేవలం శిల్పకళ కాదు, గణిత శాస్త్రం మరియు ఖగోళ జ్ఞానానికి నిదర్శనం. 1000 స్తంభాల మండపంలో ప్రతి స్తంభం ఒక కథ చెబుతుంది, ప్రతి శిల్పం భక్తి శ్వాస తీసుకుంటుంది. ఉత్సవాల వెలుగుల్లో నిండే ఈ వీధులు, దీపాల కాంతిలో మెరిసే రాత్రులు, పుష్కరిణి నీటిలో ప్రతిబింబించే గోపుర శిఖరాలు, ఇవన్నీ కలిసి ఒక జీవంతమైన దివ్య నగరాన్ని సృష్టిస్తాయి. వేల సంవత్సరాల క్రితం చోళుల ప్రతిభ, కార్మికుల కృషి, భక్తుల విశ్వాసం కలిసినప్పుడు ఇలా ఒక శాశ్వత చరిత్ర నిర్మితమైంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది శాస్త్రం, శిల్పం, నగర నిర్మాణం మరియు ఆధ్యాత్మికత ఆల్ ఇన్ వన్ మహాసంయోగం. శ్రీరంగం భారతీయ సంస్కృతికి చిరస్థాయి గర్వకారణం.